అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, నిధుల లేమి కారణంగా ప్రభుత్వ షట్ డౌన్ మొదలైంది. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి షట్ డౌన్ జరుగుతోంది. అమెరికా కాలమానం ప్రకారం అక్టోబర్ 1, 2025 బుధవారం ఈ షట్ డౌన్ ప్రారంభమైంది. దీని కారణంగా దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రభావం పడుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని సర్కారుకు మరో 7 వారాలు నిధులు కేటాయించే బిల్లుకు సెనెట్ లో చుక్కెదురైంది. రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించలేకపోవడంతో షట్ డౌన్ మొదలైంది. ప్రతి ఏటా అమెరికా ఫిస్కల్ ఇయర్ అక్టోబర్ 1న మొదలవుతుంది. అందుకోసం సెప్టెంబర్ 30 రాత్రి 12 గంటలకు ముందు కాంగ్రెస్ నిధులు కేటాయించాలి. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. రెండో పార్టీలు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ట్రంప్ సర్కార్ 7 వారాల కంటిన్యూ రిజల్యూషన్ ప్రతిపాదించింది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2025 స్థాయిలో నిధులు కొనసాగిస్తుంది. కానీ డెమోక్రటిక్ పార్టీ ఎన్హాన్స్డ్ ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్ పొదుపు చేయాలని డిమాండ్ చేసింది. ఈ కంటిన్యూ రిజల్యూషన్ ను డెమోక్రాట్లు షట్డౌన్ నివారణతో లింక్ చేశారు. సెప్టెంబర్ 29న వైట్ హౌస్ లో ట్రంప్ కాంగ్రెస్ నేతలు సమావేశమై దీనిపై చర్చించారు. కానీ ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. సెప్టెంబర్ 30న సెనెట్ ఓటింగ్ లో రిపబ్లికన్లు 55, డెమోక్రాట్లు 45 ఓట్లు పొందారు. అయితే బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్ల అవసరం ఉంది. దీంతో మెజారిటీ రాకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. అక్టోబర్ 1 నుంచి షట్డౌన్ మొదలైంది. 2018 నుంచి 19 మధ్యలో ట్రంప్ మొదటి టర్మ్లో 35 రోజుల పాటు షట్డౌన్ అమలైంది. ఇప్పుడు మరోసారి ట్రంప్ హయాంలోనే షట్డౌన్ జరుగుతోంది. ఈ షట్డౌన్ వల్ల 7.5 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. అయితే వీరిలో ఎసెన్షియల్ సర్వీసుల్లో పనిచేస్తున్న వారు మాత్రం తమ ఉద్యోగాల్ని కొనసాగించాల్సి ఉంటుంది. కానీ వారికి వేతన చెల్లింపులు చాలా ఆలస్యమవుతాయి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక చాలా మంది ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించారు. ఇప్పుడు షట్డౌన్ కారణంగా మరింత మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు విభాగాల్లో అవసరానికి మించి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. షట్డౌన్లో హెచ్ఆర్ సిబ్బంది రిడక్షన్ ఇన్ ఫోర్స్ ప్రాసెస్ను చేపట్టవచ్చని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది ఉద్యోగులకు టర్మినేషన్ లెటర్లను మెయిల్ చేస్తున్నారు. అయితే ఇది ఫెడరల్ లా ఉల్లంఘనేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే అవసరం లేని ఉద్యోగాలు, పథకాలు తొలగిస్తామని ట్రంప్ తెలిపారు. అయితే ఇది రాజకీయ ప్రతీకారమని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ షట్డౌన్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా దెబ్బగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. నేషనల్ పార్కులను మూసివేస్తారు. షట్డౌన్ అమలైతే విద్య, పర్యావరణం, హౌసింగ్ వంటి విభాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెడికేర్, మెడికైడ్ కొనసాగుతాయి కానీ సపోర్ట్ ఆలస్యమవుతుంది. ఇక డిఫెన్స్ డిపార్ట్మెంట్ కొనసాగినా వారికి జీతాలు ఆలస్యమవుతాయి. ఈ సమయంలోనే అక్రమ వలసదారుల డిపోర్టేషన్ ప్రాసెస్ వేగవంతం చేస్తారు. దీనివల్ల ఫెడరల్ వర్కర్లు, కాంట్రాక్టర్లు నష్టపోనున్నారు. అయితే ఈ షట్డౌన్ను డెమోక్రాట్లు ఫోర్స్ చేస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వైట్ హౌస్ వెబ్సైట్లో గవర్నమెంట్ షట్డౌన్ క్లాక్ పెట్టి డెమోక్రాట్లను బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి కారణంగా అవసరం లేని ఆఫీసులను శాశ్వతంగా మూసివేస్తామని, పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తామని ట్రంప్ ప్రకటించారు. డెమోక్రాట్ల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ విమర్శించారు. గతంలో అమెరికా ప్రభుత్వ షట్డౌన్ జరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. అయితే ఈ షట్డౌన్ కొంత భిన్నమైందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డ్మన్ సాచ్స్ తెలిపింది. ఈ షట్డౌన్ వేళ ట్రంప్ సర్కార్ సంస్కరణలు చేయాలని భావిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ పరిస్థితుల నడుమ వచ్చే శుక్రవారం రోజు ట్రంప్ సర్కారు విడుదల చేసే నెలవారీ ఉద్యోగ కల్పన సమాచారం వైపే అందరి దృష్టి ఉంది. దేశ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వానికి నిధుల కొరతను ట్రంప్ ఎదుర్కోవడం ఇది మూడోసారి. ప్రభుత్వ షట్డౌన్ జరగనిచ్చేదే లేదని తాజాగా అమెరికా సెనెట్లో ఓటింగ్కు ముందు ట్రంప్ చెప్పారు. అయితే అంచనాలు తల్లకిందులయ్యాయి. ఓటింగ్లో రిపబ్లికన్లకు మెజారిటీ రాకపోవడంతో, ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో నిధుల విడుదల ఆగిపోయింది. అమెరికన్ల ఆరోగ్య సేవల రాయితీలకు నిధులు సత్వరం విడుదల చేసేందుకు ఒప్పుకుంటేనే నిధుల కేటాయింపు బిల్లు ఆమోదానికి సహకరిస్తామని డెమోక్రాట్లు తేల్చి చెబుతున్నారు. అయితే అందుకు ట్రంప్ సస్సేమిరా అంటున్నారు. ఈ విషయంలో డెమోక్రాట్లతో సంప్రదింపులకు ఆయన అంగీకరించడం లేదు. డెమోక్రటిక్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఒక కార్టూన్ వీడియోను సైతం పోస్టు చేశారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉండడం ప్రజలపై పెను భారాన్ని మోపుతోంది.